ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో 151 సీట్లతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకి పడిపోవటం, గతంలో ఉన్న 23 సీట్లతో ఉన్న తెలుగుదేశం పార్టీ 130 పైచిలకు స్థానాలు గెలవడం, సరే కూటమిగా ఏర్పడడం, ఇవన్నీ చూస్తే ఏమనిపించింది మీకు? ఎవరి తప్పిదం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పరిపాలన బాగులేదనా, లేకపోతే అట్లా కాదండి. దీన్ని ఏ రకంగా విశ్లేషించుకోవాలి అసలు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి ఎంత శాతం ఓట్లు వేసారని లెక్కేస్తేనండి, జగన్కి 40, అవును, చంద్రబాబు గారికి 30, 40, 30, 70. 70లో ఏంటంటే ఇంకా 30 ఉంది. 70 కాకుండా ఒక 15 నుంచి 18 పవన్ కళ్యాణ్ గారికి వస్తాయండి. ఆయన 20 వస్తాయి అనుకోండి. ఓకే, 70, 20, 90. మిగతా 5% బీజేపీ, కాంగ్రెస్ అండి. అంటే మీరు గమనించినట్టయితే కాంగ్రెస్ బీజేపీలకి ఏమో 5%, పవన్ కళ్యాణ్ గారికి 20%, టీడీపీకి 30%, వైసీపీకి 40%. అంటే ప్రజామోదం ఎవరి వైపు ఉందండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది. కానీ మీకు ఇంతసేపు నేను గంట సేపటి చెప్పిన కంఠశోష ఏదైతే ఉందో, ఈ మెజారిటీ ద్వారా పరిపాలన సాధించుకోవటం అనేది వచ్చేసరికి మెజారిటీ ప్రభుత్వం ఎవరు ఉండాలి అని నిర్ణయించే ప్రజల అధికారాన్ని ఎమ్మెల్యేలు అనే దళారీలు చేజిక్కించుకున్నట్టు అయింది. ఓకే, ఎవరు పరిపాలన చేయాలి అనేది ప్రజలు నిర్ణయించాలి ప్రజాస్వామ్యంలో. అవును, అది మీరు ఎమ్మెల్యేలని ఎంపీలని ఎన్నుకోవడం ద్వారా, వాళ్ళు రాష్ట్రపతిని ఎన్నుకోవడం ద్వారా అది ప్రతిఫలించేది. దాని బదులు మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్గా ఇది వేరే రాజ్యం, భారతదేశంలో ఇది భాగం కాదు, అలా ఉండటం ఫెడరల్ అని అనుకున్న వల్ల ఈ అనేక మంది గ్యాంగులు కలిసి మేమందరం కలిసి పరిపాలన చేస్తాము అంటే, అందరూ కలిసి పరిపాలన చేయండి అని ప్రభుత్వ అది ప్రజల అభిప్రాయం. అది ముందే కదండి. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏర్పడ్డ కూటమి, అది ఎన్నికల తర్వాత ఏర్పడితే మనం దాన్ని విమర్శించవచ్చు. మీరు వ్యాపారం చేయాలన్నా, వ్యవహారం చేయాలన్నా ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్గా రిజిస్టర్ చేస్తాం, లేదా ఒక కంపెనీగా రిజిస్టర్ చేస్తాం, లేదా ఒక సొసైటీగా రిజిస్టర్ చేసుకుంటాం. రాజకీయంగా ప్రవర్తించడానికేమో రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29A కింద ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేది. అందులో ఏముంటుంది? సెక్షన్ 2 క్లాజ్ F. అందులో రాజకీయ పార్టీ అనే దానికి డెఫినేషన్ ఉంటుంది. డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్ సిటిజన్స్. బాగా అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్ సిటిజన్స్ who have formed into a political party and registered under section 29A of the Representation of People Act. అంటే ఇండివిజువల్ సిటిజన్స్ కెన్ ఫామ్ పొలిటికల్ పార్టీస్. కానీ మీరు 3 పార్టీలు 5 పార్టీలు కలిపి మరొక పార్టీ మేధావులందరూ దీని గురించి చర్చలు చేసి ఇట్లా మాట్లాడుతుంటే ఇది నాకు ఒక్కసారి ఇంత బాధ అనిపిస్తుంది నిజంగా. ఇది జరగదంటారా మీరు? ఆర్ యు ష్యూర్? జగన్ జైలుకు కూడా మీరు చెప్పండి. 100% పోతాడండి. అనుమానం ఉంది. జగన్ అట్లాగే కేసీఆర్ జైలుకి పోతాడా చెప్పండి, లేదా చెప్పండి? 100% పోతాడండి. ఈయన అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు కదా. అవును, ఏదో మరీ పెద్ద నేరం కూడా కాదు, ఏదో ఓటుకు నోటు అని. ఇవాళ రేపు ఓటుకు నోటు పంచనోడు ఎవడున్నాడండి? అసలు ఒక్క ఓటు కూడా రాదు కొనకపోతే. ప్రతి ఒక్కడు కొనుక్కుంటూ మనకి చేతిలో పోలీస్ ఫోర్స్ ఉంది కదా అని కేసు రిజిస్టర్ చేసి లోపల వేసాము. మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చే ఊరుకుంటాడా? సో ఆయన కూడా జగన్ గారిని జైల్లో పెట్టిస్తాడు కంపల్సరీ. ఇక్కడ అట్లాగే కేసీఆర్ గారికి. కానీ ఇది ఏంటంటే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని భ్రమపడటమే, జైల్లో పెట్టించటమే ఇక్కడ ఎజెండానా, లేకపోతే వాళ్ళు అవినీతి చేశారన్నది ఎజెండానా, లేకపోతే నన్ను ఓడించారన్న నన్ను కూడా ఇబ్బంది పెట్టారన్నదే ఎజెండానా? ఇక్కడ 3 రకాలుగా కనిపిస్తోంది. ఇక్కడ కక్ష తీర్చుకోవటం అండి. రాజకీయ మధ్య ఇది కక్ష తీర్చుకోవటమే. ప్రజల నిమిత్త మాత్రులు ఇందులో కక్ష తీర్చుకోవటమే. ఇప్పుడు లేదు అవినీతి చేశాడు కాబట్టి జైల్లో పెడితే తప్పే ఉందని ఈ మధ్య నేను చెప్పిన వీడియోలో చాలామంది కామెంట్స్ చేశారు. కానీ నేను ఈ సమాజం మొత్తానికి ఒక ప్రశ్న వేస్తున్నా. అసలు అవినీతి లేని నాయకుడు ఎవరైనా ఉన్నారా? అచ్చమైన కాంట్రాక్టర్ల, వడ్డీ వ్యాపారస్తుల, రియల్ ఎస్టేట్ల వాళ్ళే దిగారు. మామూలు వాళ్ళందరూ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఇది ఇంకా భవిష్యత్తులో ఎక్కడెక్కడికి దారి తీస్తుంది అంటే
ఇవాళ ఒకళ్ళొకళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా విమర్శించుకునేవాళ్ళు ఒకప్పుడు అంశాల వారీగా. ఇప్పుడు దాన్ని పోయి తూలుచ్చా అంటే తూలుచ్చా అని తిట్టుకోవడం దాకా వచ్చింది. తిట్టుకోవడం దాకా కాకుండా ఒకళ్ళ ఆస్తుల మీద ఒకళ్ళ విధ్వంసానికి వచ్చింది, ఒకళ్ళ మీద కేసులు పెట్టి ఒకళ్ళు జైళ్లలో పెట్టుకోవడానికి వచ్చింది. ఇది మర్డర్లకు దారితీయదని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ రాజరిక వ్యవస్థలాగా 100% దారితీసి తీరుతుంది. ఇది ఏంటంటే రాజ్యాకాంక్షతోటి వీళ్ళు రాజ్యాంగాన్ని పట్టించుకోకపోవటం ఒక సమస్య అయితే, అధికారంలోకి వస్తే బోలెడంత డబ్బు వస్తుంది, హోదా భోగాలు అనుభవించుతున్నటువంటి భోగలాలస నుంచి వీళ్ళు ఇవన్నీ ఏంటంటే ఈ వివేక అనేది మర్చిపోతున్నారు. ఇలా జరిగితే మీకు మరొక విషయం చెప్తాను. ఇలాగే చిన్న పార్టీలు పార్లమెంట్లో 2/3 మెజారిటీ వచ్చిందనుకోండి ఉభయ సభల్లో, వీళ్ళు ఒకడు ప్రధానమంత్రి అవుతానికి ఒకళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళకు ప్రధానమంత్రి ఫోబియా ఉంది, రాష్ట్రపతి అవ్వాలని కోరిక లేదు. ఇది ఏదో అంటారే, అందుకనే అంటున్నా ప్రధానమంత్రికి ఉన్న వాల్యూ రాష్ట్రపతికి లేదు కదా. అంతకజన దూషితములు కావి అమూల్య రత్నములని. ఇప్పుడు మామూలు వాడిని మీరు అడిగారు అనుకోండి, నీకు ఎస్ఐ పోస్ట్ కావాలా ఎస్పీ పోస్ట్ కావాలంటే ఏమంటాడు? ఎస్ఐ కావాలంటే లాఠీ పెట్టి కొట్టవచ్చు కదా, జనాన్ని ఉరికియొచ్చు కదా. ఎంత అమాయకత్వంలో మన రాజకీయ నాయకులు ఉన్నారు, అంతకనే లేదు. వీళ్ళు ఒకళ్ళు ప్రధానమంత్రి అవడానికి ఒకళ్ళు ఒప్పుకుంటారా? అందుకేగా ఇండియా కూటమి ఇప్పటికి ఫెయిల్ అవుతుంది. ఒప్పుకోక అంతేగా ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. 1980లో జనతా పార్టీ 13 పార్టీల పార్టీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది భారతదేశంలో. కానీ నిలబెట్టుకున్నారా? లేదు. ప్రధానమంత్రి పదవి కోసం పోటీపడి వీడి కాళ్ళు వాళ్ళు లాగితే వాడి కాళ్ళు వీళ్ళు లాగితే అందరూ కలిసి అసలు లోక్సభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు పోయారు. మళ్ళీ ఎన్నికలకు పోతే అందరికీ గుండు సున్నా మిగిలింది. కానీ వాళ్ళకి ఒకటే సాటిస్ఫాక్షన్ మిగిలింది, నా ప్రత్యర్థి ప్రధానమంత్రి అవ్వాల, దట్స్ ఆల్. నా మిత్రుడు ప్రధానమంత్రి అవ్వాల, వేరే పార్టీ వాడు అయ్యాడు. అందువల్ల సపోజింగ్ ఉభయ సభల్లో 2/3 మెజారిటీ వచ్చిందని అనుకుందాం, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. వస్తే ఒకరు ప్రధానమంత్రి అవ్వడానికి ఒకరు ఒప్పుకోరు కదా. అవును. ఒకరు అవినీతిని ఒకరు ప్రశ్నిస్తే ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు. మా మీద నువ్వు సిబిఐ ఈడీ వేస్తానంటే అసలు ఒప్పుకోం కదా. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటేనేమో ఈ దేశాన్ని 30 ముక్కలు చేసుకుంటే పోలా, పార్లమెంట్లో ఒక తీర్మానం రాస్తాం. రాశారు అనుకోండి. ఒకప్పుడు ఇవన్నీ వేరే దేశాలకు ఉన్నవే, 30 దేశాలంటే ఇవన్నీ 600 దేశాలకు ఉన్నాయి. అందువల్ల మళ్ళీ రాసుకుందాం. ఒకప్పుడు హైదరాబాదు రాష్ట్రం దేశం సపరేట్గా మనగలిగిందా లేదా? ఇప్పుడు అదే అంటారు. అందువల్ల ఏంటంటే దేశాన్ని ముక్కలు చేసుకుంటే పోలే అని ఒక తీర్మానం రాశారు అనుకుందాం. ఇప్పుడు మీ రాజకీయ అనుభవం మొత్తం చెప్పండి, దీన్ని ఆపగలిగిన శక్తి భారతదేశంలో ఎవరికి ఉందో చెప్పండి. రాష్ట్రపతికి ఉంటుంది. ఉందా? ఎట్లా ఉంది?